వాషింగ్టన్ డీసీ మెట్రో ప్రాంతం నుంచి కాపు సంఘం అందరం కలిసి, సభ్యులంతా కలిసి మేము చెప్పాలనుకున్న సమాచారం, ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ముద్రగడ గారి దీక్ష విజయవంతం కావాలి. ముద్రగడ గారి దీక్షకి మేము అందరం సంఘీభావం ప్రకటిస్తున్నాము. అలాగే మాలాగానే కాపు నేతలంతా కూడా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమానికి చేయూతనిచ్చి అందరూ సంఘీభావం ప్రకటించాలి, అందరూ కలిసి పనిచేయాలని మేమందరం కోరుకుంటున్నాము. మొదటి నుంచి కాపులము వ్యవసాయ ఆధారంగానే బతుకుతున్న వాళ్ళం కాబట్టి, ఇప్పుడు వ్యవసాయ ఆధారంగా బతకలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలలో రిజర్వేషన్ కావాలి. లేకపోతే ఇప్పుడు పిల్లలు ముందు భవిష్యత్తులో వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి లేదు. బీసీ కులస్తులు ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్ ఉందో వాళ్ళకి అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం జరిగేటట్టుగా ప్రభుత్వం కావలసిన చర్యలు తీసుకోవాలని మేమంతా కోరుకుంటున్నాము. ఇప్పుడు మా సభ్యులంతా కూడా ఒకరి తర్వాత ఒకళ్ళు మాట్లాడతారు. కాపుల ఐక్యత వర్ధిల్లాలి. మీకు మా సూటి విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు, మీకు మా సూటి విజ్ఞప్తి, మీరు ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విధంగా 6 నెలల్లో మాకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన దానికి అనుగుణంగా మాకు వెంటనే రిజర్వేషన్ సదుపాయం కల్పించాలి. ఆ వంకలు ఈ వంకలు చెప్పి కాలయాపన చేయకుండా మీ ప్రమాణాలు నెరవేర్చుకోవాలి. కాపు సంక్షేమ నిధికి నిధులు మంజూరు చేయాలి. 1000 కోట్లు ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయాలి. సంవత్సరానికి 1000 కోట్లు రిలీజ్ చేయడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా వాటిని ఖర్చు చేయాలి, మా సంక్షేమానికి వినియోగించాలి. అదేవిధంగా ఇతర బీసీ కులాలకు ఏ విధమైన ఇంపాక్ట్ లేకుండా, వాళ్ళకి నష్టం జరగకుండా రిజర్వేషన్లు మాకు కల్పించాలి. ప్రత్యేకంగా అన్ని పార్టీల్లో ఉన్న కాపు నాయకులందరూ బయటికి వచ్చి ఈ ఉద్యమానికి మద్దతు తెలపాలి. కాపు యువకులు ఎట్లాంటి ఉద్రేకాలకు లోను కాకుండా, ఏ అఘాయిత్యాలకు పాల్పడకుండా గాంధీ మార్గంలో శాంతియుతంగా మీరు ఉద్యమానికి మీ సహాయ సహకారాలు అందించండి. మేమందరం ఎన్ఆర్ఐ కాపు మేధావుల సంఘం తరఫున ఈ రిజర్వేషన్ ఉద్యమానికి మా మద్దతు ప్రకటిస్తున్నాం. జై ముద్రగడ. ఓకే, అందరికీ నమస్కారం అండి. 2 రాష్ట్రాల్లో వీక్షిస్తున్నటువంటి కాపు సోదరులకి, అదేవిధంగా బీసీ సోదరులకు, తెలుగు ప్రజానికానికి అందరికీ మేము విజ్ఞప్తి చేయబోయేది ఏంటంటే, ఎన్నికల నాడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణం చేశారో 6 నెలల లోపల రిజర్వేషన్లు కల్పిస్తాం అని వేటిని తలుచుకొని ప్లాన్ చేసుకొని మీరు ఆ ప్రమాణం చేశారో, మాట తప్పకుండా మడం తిప్పకుండా మీ వంశ చరిత్రలు చెప్పుకుంటూ ఏవైతే నెరవేర్చారో అవన్నీ ఇప్పుడు నెరవేర్చండి. పక్కనున్న రాష్ట్రాల్లో చిత్తశుద్ధితో వాళ్ళు ఏ విధంగానైతే రిజర్వేషన్లు చేస్తూ వెళ్తున్నారో అదేవిధంగా మీరు రిజర్వేషన్లు చేయడానికి మీ చిత్తశుద్ధిని ఫస్ట్ చూయించండి. కమిషన్లు ఎన్నో వేస్తున్నారు. రాజధానికి మనకి కమిషన్, ఎక్కడ రాజధాని పెట్టాలని చెప్పేసి వచ్చింది. మనం ఎక్కడ రాజధాని కడుతున్నాం? కమిషన్ అవసరమా? రాజధాని సందర్భంలో అవసరం లేని కమిషను కాపుల రిజర్వేషన్లకు వచ్చేసేటప్పటికి ఎందుకు మీకు ఆల్ ఆఫ్ ఏ సడన్ గుర్తుకొచ్చింది అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇదే రిజర్వేషన్, ఇదే కమిషన్ మీరు ఎన్నికల నాడు ప్రమాణం చేస్తున్నప్పుడు మీకు ఇది గుర్తుకు రాలేదా? ఒక్కసారి ఆలోచించండి. కాగడాలు పట్టుకొని కాపుదలతో మేము ఉన్నాం. ఇదే కాపుదలని మీతో పాటు మేము కంటిన్యూ చేయాలంటే మీరు మాకు ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. లేదంటే హైదరాబాద్ గ్రేటర్ ఎలక్షన్స్లో ఏదైతే జరిగిందో అది జరగబోతుంది. కానీ మేము అది చేయటానికి సిద్ధంగా లేము. ఎందుకంటే చివరిసారిగా మేము మీ మాటని నమ్ముదామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. మీ మాట ప్రకారమే మేము ఓట్లు వేసాం. వెంటనే దీన్ని మీరు అమలు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సోదర బీసీ సభ్యులకు నేను తెలియజేసేది ఏంటంటే, మీరు మీ దగ్గర నుంచి కాపులు లాక్కొని ఏదో చేస్తారు అని దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. వేటిని మీరు నమ్మొద్దండి. ఎందుకంటే గడిచిన 25-50 సంవత్సరాల నుంచి మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉన్నాం. ఇదే విధంగా మనం కంటిన్యూ అవుదాం. మీకు ఇబ్బంది లేకుండా మాకు రిజర్వేషన్లు కల్పిస్తాం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రమాణం. ఆ ప్రమాణాన్ని
ఆయన అన్న మాటని అదే విధంగా అమలు చేయమని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు ఎటువంటి ఉద్రేకాలకు లోనవద్దు, మీకు బాసటగా మేమున్నాం. అదేవిధంగా కాపు సోదరులారా, ఎటువంటి ఆవేశానికి మీరు కూడా లోను కాకండి. ఆత్మహత్యలు కానీ ఎటువంటి ఎవరిపైన దాడులు కానీ మనకి తెలుసు, మనం ఏమి దాడులు చేయమని చెప్పేసి మనందరికీ తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏవేవో చేసి అన్ని మనపైకి నెట్టే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి, మన బీసీ సోదరులను కలుపుకోండి, అందరితో కలిసి మనం ఎదుగుదాం, అందరిలో ఒకరుగా ఉందాం. నాయకులారా, మీరు వివిధ పార్టీల్లో ఉన్నప్పటికీ మన కులం కోసం, మన జాతి కోసం, మన జాతి అభివృద్ధి కోసం బయటకు రండి. మీ వెనుక మేమున్నాం, మీ ప్రాణానికి మా ప్రాణం, మీ నాయకత్వం వెనుక మా ఓటు. మీకు మేము కాపుదల, పార్టీలతో సంబంధం లేదు, ఎదుగుదలకే ముఖ్య పీఠం. దాని వైపుగానే దూసుకెళ్దాం. అందరం కలిసి రంగా గారు ఎట్లాగైతే మన అభివృద్ధికి, ఒక్క కాపు కులం అభివృద్ధికే కాదు బీసీల అభివృద్ధికి కూడా ఆయన ఏ విధంగానైతే కష్టపడ్డారో అదే విధంగా అందరం కలిసి మన బీసీలను కూడా కలుపుకొని అభివృద్ధి వైపుకి ప్రయాణం చేద్దాం. జోహార్ రంగా, జోహార్ రంగా, జోహార్ రంగా, జోహార్ రంగా. జై ముద్రగడ, జై ముద్రగడ, జై ముద్రగడ. జై ముద్రగడ. థ్యాంక్ యూ.